గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మైండ్ క్యాలిక్యులేషన్ కంటిన్యూషన్ క్లాస్లో ఇది లాస్ట్ క్లాస్ ఇది. ఓకే, ఈ వీడియో ఎవరైనా ఇప్పుడు డైరెక్ట్ క్లిక్ చేస్తే ఫస్ట్ వీడియో చూసిన తర్వాతనే ఈ కంటిన్యూషన్ వీడియో చూడండి. ఓకే, అందరూ కూడా ఫ్రాక్షన్ టేబుల్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఫ్రాక్షన్ టేబుల్ వస్తే మీకు ప్రాబ్లం చేయడం కానీ ఏదైనా చాలా ఈజీగా ఉంటుంది. సార్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 6.67% ఆఫ్ 15,000. అయితే 6.67% అంటే 6.67%. దీని వాల్యూ ఎంత? వాట్ ఈస్ ద 6.67%? దట్ ఈస్ నథింగ్ బట్ 1/15. ఓకే, ఇక్కడ హాఫ్ అంటే ఏంటిది అంటే మల్టిప్లికేషన్. అంటే 1/15 ఇంటూ 15,000 క్యాన్సల్ చేయండి. 15 వన్ టైం, 15,000 టైమ్స్. డైరెక్ట్లీ 1 into 1000 ఎంత? 1000. ఇది ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఈ క్వశ్చన్లో ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 15,000 6% ఎంత అంటే మనకి 900 వస్తుంది. ఓకే, 900 వస్తుంది. సో మన ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. మన ఆన్సర్ 0.67% అని అంటే అప్రాక్సిమేట్లీ 1000 ఆర్ 1000కు దగ్గర. మన ఆప్షన్ చూడండి, మనకి 900, ఇది 750, ఇది ఉండదు ఆప్షన్. 4000 అంటే చాలా ఎక్కువ, ఇది ఉండదు. 5000 కూడా ఉండదు. అంటే డైరెక్ట్ ఎలిమినేట్ చేసుకుంటే బి అనేది కరెక్ట్ డైరెక్ట్ ఆప్షన్ పెట్టుకోవచ్చు ఇట్లా. ఓకేనా, 900కు నియరెస్ట్ వాల్యూ, 900కి దగ్గర ఉన్న వాల్యూని మనం ఆప్షన్గా తీసుకోవచ్చు. ఓకేనా, క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. రోజు మంత్లీ సాలరీ వాస్ 70,000. మంత్లీ సాలరీ వాస్ 70,000. హిస్ సాలరీ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 7.14%. హిజ్ న్యూ సాలరీ ఈజ్. సో రోజ్ అనే క్యాండిడేట్ వానికి నెలకొచ్చే జీతం 70,000. ఓకే, వన్ సాలరీ ఎంత ఇంక్రీజ్ అయిందట అంటే 7.14% ఇంక్రీజ్ అయింది. 7.14% ఇంక్రీజ్ అయితే వానికి వచ్చే న్యూ జీతం అంటే కొత్త జీతం ఎంత అనేది క్వశ్చన్ మార్క్. సో 70,000, ఒకసారి ఈ ఆన్సర్ చూడగానే 70,000 ఇచ్చింది కదా. 70,000లో మీకు 7.14% అంటే మీకు ఫ్రాక్షన్ టేబుల్లో తెలియాలి. 7.14% అంటే ఎంత? 1/14. అంటే 1/14 ఆఫ్ 70,000 ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 14 టేబుల్లో 70 ఇక్కడ పోతుంది 5 టైమ్స్, అంటే 5,000 ఇంక్రీజ్ అవుతుంది. 70,000 ప్లస్ 5,000 ఎంత? 75,000. ఒకవేళ క్వశ్చన్ కనుక ఎంత ఇంక్రీజ్ అయ్యింది అని అంటే మాత్రం 5,000. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 7.14% అంటే ఎంత? 1/14. ఓకే, 1/14 ఇంటూ 70,000 చేయండి. అప్పుడు ఎంత వస్తుంది అంటే 5,000. 70,000 ప్లస్ 5,000 ఎంత? 75,000. ఇది కొత్త జీతం. ఒకవేళ క్వశ్చన్లో వాడు ఎంత ఎంత పెరిగింది జీతం అని అడిగితే మాత్రం 5,000 పెరిగింది. ఓకే, నెక్స్ట్ వన్. ఇక్కడ చూడండి, ఏ బ్యాచ్ ఆఫ్ 560 స్టూడెంట్స్ 62.5% ఆర్ బాయ్స్. సో నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంత అని క్వశ్చన్ అడిగింది. నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇక్కడ చూడండి 62.5% అంటే మీకు ఫ్రాక్షన్ టేబుల్లో మనకి 12.5 అంటే 1/8 వస్తుంది. అంటే 12.5 అంటే పర్సెంటేజ్ అంటే 12.5% అంటే 1/8 వస్తుంది. 62 కాబట్టి 1/8. ఇక్కడ 62 కాబట్టి 12 5 టైమ్స్ అంటే మనకి 5/8 వస్తుంది. ఇందులో వాడు క్వశ్చన్లో ఏ బ్యాచ్ ఆఫ్ 560 స్టూడెంట్స్ ఇచ్చారు కదా. ఇక్కడ 560 స్టూడెంట్స్లో 62.5% ఆర్ బాయ్స్. అంటే 5/8 ఇంటూ 560 ఎంత వస్తుంది ఆన్సర్? 8 70 10, దట్ ఈస్ ఈక్వల్ 7 5 350. సో మనకు టోటల్ ఎంత? 560. ఇలా బాయ్స్ ఎంతమంది ఉన్నారు అంటే 350 మెంబర్స్ ఉన్నారు. మరి గర్ల్స్ ఎంత ఉంటారు? ఈ 560 వెళ్ళి 350 తీసేస్తే అయిపోతుంది కదా. 560 మైనస్ 350 చేయండి, ఎంత వస్తుంది? 210.
ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ 5/8 అంటే ఇక్కడ 8 పార్ట్స్ అంటేనేమో నెంబర్ ఆఫ్ అంటే మనకు బాయ్స్ ఎంత అని అడుగుతానేమో 5 పార్ట్స్ తీసుకోవాలి. ఇక్కడ టోటల్ ఎంత అంటే టోటల్ 8 8 పార్ట్స్లో 5 పార్ట్స్ ఆర్ బాయ్స్, రిమైనింగ్ 3 పార్ట్స్ ఎవరు ఉంటారు, గర్ల్సే కదా. 8 పార్ట్స్లో 8 పార్ట్స్ ఆడు ఎంత ఇచ్చిండు 560, అంటే 8లో ఎంత పోతుంది 8 70 టైంలో పోతుంది. అయితే ఇక్కడ మనకి 5 అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు సార్ అంటే నెంబర్ ఆఫ్ బాయ్స్ అడగలేదు, అక్కడ నెంబర్ ఆఫ్ గర్ల్స్ అడిగింది. 3 × 70 చేయండి. 3 × 70 చేస్తే ఎంత వస్తుంది 210, విచ్ ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకేనా. ఒకవేళ నెంబర్ ఆఫ్ బాయ్స్ అని అడిగింది అనుకోండి, అప్పుడు నెంబర్ ఆఫ్ బాయ్స్ అని అడిగితే 5 × 70 ఎంత వస్తుంది 350, ఇది 350. మీకు ఐదర్ ఇదన్నా చూడండి, లేదంటే ఇదైనా పర్లేదు, మీ ఇష్టం, ఎట్లా చేసినా ఆన్సర్ అయితే కరెక్ట్. ఆన్సర్ 210. ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ద రేషియో ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ ఇన్ ఏ స్కూల్ 3:5. నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈజ్ 120, నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ రేషియోలో ఇటువంటి పార్ట్స్ ఎప్పుడైనా క్వశ్చన్లో మీకు కనిపించినాయి అనుకోండి, 3:5 అంటే టోటల్ ఎంత వస్తుంది, 3 + 5 అంటే 8 వస్తుంది. ఇది 3 + 5 అంటే 8 పార్ట్స్. 8 పార్ట్స్లో ఇందులో బాయ్స్ ఎంతమంది ఉన్నారు, బాయ్స్ అనేటోళ్ళు 3 పార్ట్స్ ఉన్నారు. 3 పార్ట్స్ ఈక్వల్ టు వాడి క్వశ్చన్ ఆల్రెడీ 3 పార్ట్స్ ఎంత ఇచ్చిండు 120 ఇచ్చిండు, అంటే 3 పార్ట్స్లో 120 అంటే 340 టైమ్స్. అయితే మరి గర్ల్స్ ఎంత అంటే 5 × 40 ఎంత వస్తుంది 200. ఓకేనా. ఒకవేళ టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ అని అడిగింది అనుకోండి, 8 పార్ట్స్కి చేయాలి. ఓకే రైట్. ఒకసారి చూడండి, ఇక్కడ వాడు నెంబర్ ఆఫ్ ద రేషియో ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్. ఇక్కడ బాయ్స్ ఎంతమంది ఉన్నారు 3 పార్ట్స్. 3 పార్ట్స్ ఈక్వల్ ఎంత ఇచ్చిండు 120, అంటే 3 టేబుల్ ఎక్కడికి పోతుంది 340 టైమ్స్. మరి నెంబర్ ఆఫ్ ఈ 5 అనే నెంబరు దేనికి ఇండికేట్ చేస్తుంది, నెంబర్ ఆఫ్ గర్ల్సే కదా. 5 × 40 ఎంత వస్తుంది 200, అంతే కదా. 5 × 40 200. మనకు నెంబర్ ఆఫ్ గర్ల్సే అడిగింది కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ టోటల్ అడిగింది అనుకోండి, రెండింటిని సమ్ చేయండి. 120 + 200 ఎంత వస్తుంది 320. ఇది మనకు అడగలేదు, గుర్తుపెట్టుకోండి. టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ అండ్ బాయ్స్ అడిగితే ఇది ఆప్షన్. ఓకే. నెక్స్ట్, ద ప్రైజ్ ఆఫ్ an article was 800 and is increased by 37.5%. The new price of an article is. ఇటువంటి క్వశ్చన్ మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసాం. జస్ట్ మనకి 62.5% అనేది ఇంక్రీజ్ అయిందని బాయ్స్ గర్ల్స్ దగ్గర. ఒకసారి ఇక్కడ చూడండి, ద ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ వాజ్ 800 అంటే ద ప్రజెంట్ ఉన్న వాల్యూ 800. సో అది ఇంక్రీజ్డ్ బై ఎంత ఇంక్రీజ్ అయిందట అంటే 37.5% అనేది ఇంక్రీజ్ అయింది. 37.5% ఇంక్రీజ్ అయితే కొత్త ఆర్టికల్ ప్రైస్ ఎంత అని అడిగింది, కొత్త ఆర్టికల్ ప్రైస్. ఓకే. ఇక్కడ 800 వాల్యూ ఉన్న ప్రైజు మనకి ఎంత ఇంక్రీజ్ అయింది అంటే 37.5%. దట్ ఈస్ 37.5% అంటే మనకి ఫ్రాక్షన్ టేబుల్లో 37.5% అంటే ఆన్సర్ ఎంత 3/8. ఇక్కడ చూడండి, 800లో 3/8 అంటే ఎంత వస్తుంది, 800 × 3/8 చేయండి, 1800. దట్ ఈస్ ప్లస్ 300 అంటే ఎంత వస్తుంది 800 + 300 ఎంత 1100. ఓకే. కొత్త జీతం ఎంత ఉంది, కొత్త ప్రైస్ ఎంత 1100. ఓకే. Question observed. In a school of 208 students, 87.5% students were present. ఇక్కడ 87.5% స్టూడెంట్స్ ప్రజెంట్ అయ్యారు. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ ఆబ్సెంట్ అన్నాడు. సో ఇక్కడ 87.5% అని అంటే ఫ్రాక్షన్ టేబుల్లో ఎంత వస్తుంది, ఇది 7/8. సో 7/8 మెంబర్స్ అనేటువంటి ప్రజెంట్ అయ్యారు. మరి ఆబ్సెంట్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే 1/8 × 208 ఎంత వస్తుంది, దట్ ఈస్ ఈక్వల్ టు క్యాన్సల్ చేయండి, 8 × 2 = 16, 8 6 times 48, sorry 26. ఓకే.